హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో ఆవకాయతో పోటీ పడుతున్న మన వెల్లుల్లి ఆవకాయని చూపించబోతున్నాను. ఇది ఒంటికి గుండెకి ఎంత మేలు చేస్తుందో అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి ఈ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో పక్కా కొలతలతో చూపించబోతున్నాను. ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం టైం లేదు అనుకున్న వారి కోసం ఎలా ఆర్డర్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తున్నానండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. వెల్లుల్లి ఆవకాయ తయారు చేసుకోవడానికి ముందుగా అయితే 200 గ్రాముల చింతపండుని ఇలా కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని ఇలా ఉడికించి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి ఆయిల్ ఏమీ లేకుండా 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల ఆవాలు, మెంతులు, జీలకర్ర చక్కగా వేగుతాయండి. ఇలా వేగిన వీటన్నిటిని చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత నేను 250 గ్రాముల వెల్లుల్లిపాయల్ని తీసుకున్నాను. ఈ వెల్లుల్లిపాయల్ని రెబ్బలుగా విడగొట్టి వీటికి కాస్త ఆయిల్ రాసి ఎండలో ఒక అరగంట పాటు పెట్టి చేత్తో నలిపితే పొట్టు మొత్తం ఊడిపోతుందండి. అదొక్కసారి గమనించండి. చాలా ఈజీగా పొట్టు తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ నూనె వేసేసుకొని అందులోకి ముందుగా తీసుకున్న 250 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని వేయించుకోవాలి. మీకు వెల్లుల్లి రెబ్బలు పెద్దగా అనిపిస్తే వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకుంటే ఈవెన్ సైజులోకి వస్తాయండి. మనం పంటితో నవ్వులేటప్పుడు కూడా అంత ఘాటుగా అనిపించదు. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని ఆయిల్లో వేయించుకోవడం వల్ల ఘాటుదనం తగ్గుతుంది. అలానే మనకి రుచిగా కూడా ఉంటాయి. ఎక్కువ వేయించకూడదండి. ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాలు వేయిస్తే సరిపోతుంది. ఇలా వేయిస్తూ ఉండగానే మనకి ఘాటు వాసన పోయి కమ్మటి వాసన వస్తుంది. మనకి వెల్లుల్లి వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండి. గుండెకి ఒంటికి కూడా మేలు చేస్తుంది. ఒంట్లో ఉన్న కొవ్వుని కరిగించేస్తుంది. ఇలా వేగిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక పక్కకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మరీ ఎక్కువ వేయించకూడదు, అలా అని అస్సలు వేయించుకోకుండా కూడా ఉండకూడదు. ఇప్పుడు ముందుగానే నేను తీసుకున్న 250 గ్రాముల పల్లి ఆయిల్ వేసుకున్నాను. ఈ పచ్చడిని మీరు నువ్వుల నూనెతో కానీ పల్లి ఆయిల్తో కానీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అలానే ఆరోగ్యానికి కూడా మంచిదండి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అవ్వగానే 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కాస్త ఎండుమిరపకాయలు, ఒక గుప్పెడు కరివేపాకు, కాస్తంత ఇంగువ వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను ముందుగానే ఉడికించి పక్కకు పెట్టుకున్న చింతపండులోనే పీసులు, పిక్కలు, గింజలు ఏమీ లేకుండా శుభ్రంగా కడిగి నానపెట్టుకున్నానండి. దాన్ని ఇలా మిక్సీ డైరెక్ట్గా వేసేసుకొని ఆ పేస్ట్ మొత్తాన్ని ఆయిల్లోకి వేసేసుకుంటున్నాను. ఇలా ఆయిల్లోకి వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూనే మనం అడుగంటకుండా ఉడికించుకోవాలి చింతపండుని. ఎందుకంటే చింతపండు తొందరగా అడుగు పడుతుందండి. అప్పుడు మనకి పచ్చడి చేదు వస్తుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలా జాగ్రత్తగా మెల్లగా కలుపుకుంటూ ఉండాలి. ఎడా పడితే అలా కలిపారనుకోండి ఆయిల్ కూడా చిందిపోయి ఇంకా బొబ్బలు వచ్చేస్తాయి చేతుల మీద. అందుకని జాగ్రత్తగా ఇలా కలుపుతూ ఉంటే మనకి చింతపండులో ఉన్న నీరు మొత్తం ఆవిరైపోయి ఆయిల్ పైకి తేలుతూ ఉంది. మీరు గమనిస్తున్నట్లయితే చాలా వరకు వాటర్ అనేది ఆవిరైపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి నేను 1 టీ స్పూన్ వరకు పసుపు వేసేసుకుంటున్నాను. ఇలా చింతపండు ఉడికేటప్పుడే పసుపు వేసుకోవడం వల్ల పసుపులో ఉన్న పచ్చివాసన పోతుంది. అలానే మనకి చింతపండు మొత్తం పసుపు పడుతుంది కాబట్టి పచ్చడి కలుపుకున్నప్పుడు కూడా పసుపు అన్నిటిలోకి కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయడానికి 1 నిమిషం ముందు నేను ముందుగా వేయించి పక్కకు పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు అలా కలిపేసుకుంటున్నాను. ఈ చింతపండు వేడికే వెల్లుల్లికి కూడా పులుపు పట్టేసి అసలు ఎంత రుచిగా ఉంటుందో వెల్లుల్లిపై మీరు తినేటప్పుడు ఒకసారి ట్రై చేసేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే మీకు ఈ టేస్టీ అయిన హెల్దీ అయిన పచ్చడి కావాలి అనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నా నంబర్కి మీరు వాట్సాప్ చేసినా కాల్ చేసినా
ఈ పచ్చడి మీకు కొరియర్ ద్వారా పంపడం జరుగుతుంది. ఇంకా కేజీ ఎంత అనేది మీరు మెసేజ్ చేసినట్లయితే నేను చెప్తానండి. పావు కేజీ కావాలన్నా, అర కేజీ కావాలన్నా, కేజీ కావాలన్నా ఈ పచ్చడిని మీకు పంపిస్తాను. అలానే కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. చూడండి, చక్కగా మనకి చింతపండు, వెల్లుల్లి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొలత ప్రకారంగా 60 గ్రాముల ఉప్పు వేసుకుంటున్నాను. నేను సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు కల్లుప్పుని మిక్సీ ఆడేసి ఆరిపోయిన తర్వాత వేసుకున్నా సరిపోతుంది. అలానే 60 గ్రాముల కారం వేసుకుంటున్నాను. నేను వేసిన ఉప్పు కారాలు కొలత అయితే చాలా పర్ఫెక్ట్గా సరిపోతాయండి. ఒకవేళ మీకు సరిపోకపోయినా పచ్చడిని కలిపేటప్పుడు మళ్ళా వేసుకోవచ్చు. ఈ పచ్చడిని మనం ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా ఈ పచ్చడి మనకి 6 నెలల వరకు నిల్వ ఉంటుందండి. చూడండి, ముందుగానే మిక్సీ ఆడేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర పిండి కూడా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకోవడం వల్ల మనకి ఈ చింతపండులోకే ఉప్పు కారాలు బాగా కలిసిపోతాయండి. మీరు ఒక పావు గంట సేపు ఈ పచ్చడిని పక్కకు పెట్టేసి వెంటనే వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నా, లేదా ఊరపెట్టుకొని నెక్స్ట్ డే వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మీరు ఎప్పుడైనా సరే పచ్చడి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మీ చేతులు కానీ, మీరు కలుపుకునే గరిటెలు కానీ, మీరు స్టోర్ చేసుకునే బాక్సులు కానీ ఏది మనకి తడిగా ఉండకూడదు. ఫైనల్గా ఇలా కలిపేసిన తర్వాత టేస్ట్ కోసం ఒక్క వెల్లుల్లిపైనే డైరెక్ట్గా తిని చూస్తే ఎంత బాగుందంటే చెప్పలేనంత బాగుంది. ఆవకాయతో సరి సమానంగా మనకి ఈ వెల్లుల్లి ఆవకాయ రుచిగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చెప్పాను కదా, మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. ఈ పచ్చడిని ఇలా బాక్స్లో ప్యాక్ చేసేసి నెక్స్ట్ డే ఒకసారి కలిపితే చూడండి, పచ్చడిలో ఉన్న ఆయిల్ మొత్తం ఇలా పైకి తేలి ఉందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండానే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. చూశారు కదా, ఎంత సింపుల్గా టేస్టీగా ఉండి వెల్లుల్లి ఆవకాయ ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలానే నా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.